అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కొంచెం ఇల్లు షిఫ్టింగ్స్ అవి ఉండడం వల్ల కొంచెం కుదరలేదు నాకు. సో ఏమనుకోవద్దు, కొంచెం లేట్ అయింది ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి. బట్ అయినా కూడా ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నా. సో బండి సంజయ్ కుమార్, సో బండి సంజయ్ ఆయన బీజేపీ తెలంగాణ పరంగా బాగా ఫేమస్. ఆయన ఏంటంటే ఇప్పుడు జూనియర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నట్టుగా చేశారు. సో ఆయన ఇప్పుడు సెంటర్లో ఉన్నారు బేసిక్గా. ఆయన ఇంకేంటంటే స్టేట్ నుంచి కొంచెం పక్కన పెట్టారు. సో స్టేట్లో ఆయన ఉంటే అది ఎందుకో ఆల్రెడీ ఉన్న కొంతమంది సీనియర్స్కి అది వర్కౌట్ కాదు అన్నట్టుగా అనిపించిందో మరి ఏమో, మొత్తానికి బండి సంజయ్ గారిని అయితే తీసేశారు స్టేట్ నుంచి, సెంటర్లో పెట్టారు ఆయన్ని. బట్ స్టేట్లో ఉంటే బాగుండేది అనేది కొంతమంది ఒపీనియన్, అది వేరే విషయం. అయితే అతనికి ఒక కొడుకున్నాడు, అతని పేరు బండి సాయి భగీరథ్. ఈ సాయి భగీరథ్ అనే అబ్బాయి ఒక పెద్ద క్రైమ్ అయితే చేశాడు. సో అందులో కొన్ని ఏంటంటే క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ అంటే మనకేంటంటే కొన్ని అర్థం కావాల్సి ఉంటుంది, కొన్ని తెలియాల్సి ఉంటుంది. అది ఏదో అర్థం ప్రస్తుతానికైతే కేసు వన్ సైడెడ్గా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. అంటే తప్పు ఎవరిది అనేది క్లియర్గా తెలుస్తున్నట్టే అనిపిస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. సో అసలు ఈ కేసు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్గా మే 8వ తారీఖున ఈ సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద ఒక కేసు ఫైల్ అయింది. ఒక ఆవిడ వచ్చి కేసు ఫైల్ చేసింది. ఏమని చెప్పిందంటే, ఆవిడ తన కూతురు ఉంది, తనకి 17 ఏళ్ల వయసు. సో తను మైనర్. సో 17 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని తిను బర్త్డే కాదు, అదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2025, 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో కొంచెం మాలెస్ట్ చేశాడు, ఇన్అప్రోప్రియేట్గా ఫిజికల్గా ఇంటిమేట్ చేశాడు అన్నట్టుగా కొంచెం చెప్పింది అనమాట ఆవిడ. సో అంటే జనరల్గా ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టాడు మొత్తానికి శారీరకంగా, అయితే లైంగికంగా వేధించాడు, ఇలాగైనా చెప్పొచ్చు. అయితే ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు కాబట్టి సో పోక్సో కేసు అయితే పడింది. అది కాకుండా బిఎన్ఎస్ చట్టాలు కూడా కొన్ని పడ్డాయి, భారతీయ న్యాయ సంహిత చట్టాలు కూడా కొన్ని పడ్డాయి. సో జనరల్గా ఇనీషియల్గా కొన్ని సెక్షన్స్ పెట్టారు, 11 or 12 పెట్టారు, తర్వాత 5 or 6 కింద మార్చారు. అంటే తర్వాత విక్టిమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం మార్చారు. కొంచెం సీరియస్ అయింది కేసు. సో పోక్సో కేసు కింద మొత్తం కేసు అంతా కూడా రిజిస్టర్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పటికి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అరెస్ట్ అయితే జరగలేదు. అంటే ఇనీషియల్గా పోలీసులు కొన్ని సమన్స్ అయితే ఇచ్చారు, ఆ టైంకి పోలీసుల ముందు హాజరు కాలేదు. పోక్సో పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు హాజరు కాలేదు. సో అబ్స్కాండ్ అయ్యాడు అన్న ఒక పాయింట్ అయితే ఉంది. తర్వాత పోలీసులు అదుపులో తీసుకున్నారు అన్న మాట కూడా వినబడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోక్సో చట్టం కింద కేసు పడినట్టయితే 24 hours లోపే అదుపులో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది చాలా అంటే చాలా పెద్ద చట్టం అది. సో చిల్డ్రన్స్ యొక్క సేఫ్టీ కోసం, మైనారిటీల యొక్క హక్కుల కోసం, వాటి కోసం పెట్టిన చట్టం అది. అదంత ఈజీ కూడా కాదు దాని నుంచి తప్పించుకోవడం. సో జనరల్గా ఏంటంటే ఒక పాయింట్ నడుస్తుంది, చట్టం అందరికీ ఒకలా కాదు, చట్టం కొంతమందికి చుట్టం అన్న ఒకటి బాగా గట్టిగా స్ప్రెడ్ అవుతోంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాల సీన్లు కూడా రిఫరెన్స్ తీస్తున్నారు కొంతమంది. లైక్ ఇప్పుడు మనో సినిమా ఉంటుంది, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్లో నాగ చైతన్య గారు దొరికిపోతే నాగార్జున గారు వచ్చి విడిపించే సీన్ ఉంటుంది. సో దాంట్లో హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్ ఎస్ఐకో సిఐకో ఫోన్ చేసి ఇమీడియట్గా వదిలేయమని చెప్పడం, సో పోలీస్ స్టేషన్లో కూర్చొని మందు తాగించడం, ఇవన్నీ కూడా చేయడం. అంటే ఇవన్నీ కూడా డబ్బు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా, పదవిలో ఉన్నోడికి ఒకలాగా, పదవిలో లేనివాడికి ఒకలాగా, ఇలాగే నడుస్తుంటుంది చట్టం అనేది. సో అది బాగాలేదు, అది మారాల్సి ఉంటుందని చెప్పి ఒక వెర్షన్ ఆఫ్ పీపుల్ అయితే మాట్లాడుతున్నారు. ఇంకొక వెర్షన్ ఆఫ్ మాట కూడా వినపడుతుంది. అదేంటంటే ఇది మనం అన్నిసార్లు కూడా కరెక్టే అని కూడా చెప్పలేము. ఎందుకంటే కావాలని ఇరికించడం కోసం, రాజకీయంగా దెబ్బతీయడం కోసం చేస్తుండొచ్చు అన్న మాట కూడా వినబడుతుంది. అండ్ ఈవెన్ బండి సంజయ్ గారు కూడా ఆ మాట చెప్పారు, నా కుటుంబాన్ని నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ నా కొడుకు తప్పు చేసినట్టయితే పోక్సో చట్టం కింద ఏదైతే కేసు పడిందో దాని ప్రకారంగా తనకు శిక్ష అయితే పడుతుంది, పడాల్సిందే కూడా. కానీ తను అయితే ఏమి తప్పు చేయలేదని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్ అనే చెప్పాడు, తర్వాత విడిపోయామని అయితే చెప్పాడు. సో తనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏ శిక్ష పడకుండా బయటకు వస్తాను అని అయితే చెప్తున్నాడు అని చెప్పారు. సో బేసిక్గా ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది, అది ఏంటంటే మేబీ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ కేసు ఏదో ఒక రకంగా క్లోజ్ అయిపోద్ది. ఆ సెటిల్మెంట్లు అయిపోతాయో, లేదంటే ఏదో ఒకటి చేస్తారు, మొత్తానికి భయపెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి కేసు అయితే క్లోజ్ అయిపోద్ది. సో దీని గురించి మనం
ఈడ బాదుకుంటాం చూడండి. మనం బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే కమీడియన్స్ అవుతాం, మనం జోకర్స్ అవుతాం మనం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే భారతదేశంలో చాలా కేసులు ఇలాగే ఉంటాయి. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ గురించి అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొన్ని బీజేపీ వచ్చింది, బీజేపీ వచ్చాక ఏమైనా అది హైలైట్ అయిందా? లేదు. ఆవిడ కూడా గెలిచింది పాపం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ అమ్మగారు కూడా బీజేపీ తరపున నిలబడి గెలిచారు. కానీ ఆ కేసు బయటకు వచ్చిందా? మళ్ళీ తిరిగి తోడారా? ఎవరైతే తప్పు చేశారో ఇమీడియట్గా అందరినీ బయటికి లాగారా? లేదు, అదంతా కూడా. సో అదేం ముందుకి వెళ్ళట్లా. సుగాలి ప్రీతిది ఏమైంది? సుగాలి ప్రీతి కేసు అసలు ఏమైంది? అసలు ఎవ్వరూ బయటికి తీయట్లేదు దాన్ని. సో అది సిబిఐ పరిధిలో ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానికే కేసు ముందు కదలట్లేదు అన్న పాయింట్ అయితే ఉంది. బట్ వీఆర్ నాట్ షూర్. చెప్తున్నాను కదా. సో ఇది ఎంతవరకు వాస్తవం, ఏది నిజం, ఏది కరెక్ట్ కాదు, మనకి ఏమీ తెలియదు ప్రస్తుతానికైతే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో మన దగ్గర ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్గా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరకు వచ్చేసరికి న్యాయం జరుగుతుంది అనే ఒక 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 నమ్మకం అయితే రాదనమాట. సో అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఈ న్యాయం జరుగుతుందో లేదో తెలియని ఒక క్వశ్చన్ మార్క్లో మనం ఉన్నప్పుడు స్టార్టింగ్లో మటుకు మనం తెగ ఎగ్జైట్మెంట్తో ఫుల్ ఆన్ హైతో ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్తో ఉంటాం. ఇక్కడ న్యాయం జరిగితే బాగుంటుంది కదా, ఎంత పెద్దోడికైనా శిక్ష పడితే బాగుంటుంది కదా, అది ఇదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ అలా జరగదు. బట్ పడితే బాగుంటుంది. ఇప్పటికే అదే ఉంది మైండ్లో. ఆ శిక్ష పడితే బాగుంటుంది. బట్ పడుతుందా అంటే ఏమో నాకు అనిపించట్లే. ఎందుకంటే ఇండియాలో సెటిల్మెంట్లు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏముంది, ఎండ్ ఆఫ్ ది డే పోక్సో చట్టం అంటున్నారు. సరే, పోక్సో చట్టం సరే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అసలు ఏమీ జరగలేదని చెప్పి, అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమీ జరగలేదని చెప్పి, ఇటు అబ్బాయి వాళ్ళ నాన్న ఏమీ జరగలేదని చెప్తే అసలు ఏముంటుంది అక్కడ? కేసే లేదు. కేసే లేని చోట అసలు ఇంకా చట్టాలు న్యాయాలు అవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? సో ఇలాగా ముందుకెళ్తా. అండ్ బేసిక్గా కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. అదేంటంటే చాలామంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే పాయింట్ ఉంది. మధ్యలో ఒకసారి అమ్మాయి వయసు 17 కాదు 18 దాటిపోయిందని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. సో ఇలాగా ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో తెలియని ఒక స్టేజ్లో ఉంటున్నాం మనం. జనరల్గా బండి సంజయ్ కుమార్ అనే పర్సన్ కొడుకు ఒక తప్పు చేశాడని చెప్పి న్యూస్ బయటకు వస్తే ఆబ్వియస్లీ మొత్తం అందరూ రెడీగా ఉంటారు, అది తప్పు చేశాడు సో ఖచ్చితంగా శిక్ష పడాలని. బట్ తప్పు చేశాడా లేదా అనే క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఇష్టపూర్వకంగా చేసేటట్టయితే, ఒకళ్ళు ఇష్టపూర్వకంగానే ఇద్దరు కలిసి ఆ తర్వాత అమ్మాయి కేసు పెడుతున్నట్టయితే అది అంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలా కాదా 16 సంవత్సరాలా కాదా అని తెలుసుకోకుండా చేయడం అనేది తప్పు. జనరల్గా అదే చెప్తున్నా. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎలాగైపోయిందంటే ఈ ఎంటర్ టైంలో కూడా చాలామంది రిలేషన్స్లో ఉంటున్నారు. అది ఫిజికల్ రిలేషన్ కూడా అయిపోతుంది. 10th టైంలో కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టపూర్వకంగా చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టినట్టయితే మీరు జైలుకే, మీకు ఇంకొక ఆప్షన్ లేదు. సో అందుకని ఇట్లా ఈ ఎంటర్ టైంలోనో లేదంటే ఈ 10th టైంలోనో లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలోనో ఎవరైతే ఇట్లా రిలేషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం చెక్ చేసుకోండి. అమ్మాయి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చూసుకోండి. అవన్నీ చూసుకుంటేనే బెటరు. లేదంటే ఇలాగే అవుతుంది మొత్తం అంతా కూడా. సో 18 ఏళ్ళు దాటిన తర్వాతే ఏదైనా చేయండి. ఎందుకంటే మన దేశంలో నెరేటివ్ డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా 17 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి కారుతో గుద్ది చంపేస్తే పోర్షే యాక్సిడెంట్, పుణే పోర్షే, సో అందులో కావచ్చు. లేదంటే నిర్భయ ఇన్సిడెంట్ అయిన వాడికి 14 ఏళ్ల వయసు. సో వీళ్ళందరినీ కూడా మేజర్ల కిందే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు తెలిసే చేస్తున్నారు అంటున్నారు. సో అదే ఒక అమ్మాయి 17 ఏళ్ల వయసులో తెలిసి చేసినప్పటికీ కూడా అట్లా కుదరదు. 18 ఏళ్ల లోపు అయితేనే 18 ఏళ్ళ లోపు ఎంత తెలిసి చేసినా కూడా అమ్మాయి మైనరే, ఇది పోక్సో అని అన్న పాయింట్ వస్తుంది. సో అందుకే నేను ఏమంటున్నా అంటే మన దేశంలో ఈ మైనర్కి సంబంధించిన చట్టాలు కూడా మారితే బెటర్ నన్ను అడిగితే. అంటే 18 ఏళ్ల వరకు ఎవరు కూడా మేజర్లు అవ్వరు అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు 18 ఏళ్ల లోపే మేజర్లు అయిపోతున్నారు. సో ఆ ఏజ్ని 13 ఏళ్లకో 14 ఏళ్లకో తగ్గిస్తే బెటర్ ఆ మైనారిటీ స్టేటస్ని. నన్ను అడిగితే 14 ఏళ్ళు ఈజ్ ద బెస్ట్ మైనారిటీ స్టేటస్. ఇంకా నన్ను అడిగితే ఓటర్లు కూడా పెరుగుతారు ఓట్లు వేసుకోవడానికి. 18 ఏళ్ళు నిండాలి అన్నీ ఉంటాయి కదా. సో ఈ ఓటర్లు కూడా పెరుగుతారు అప్పుడు నన్ను అడిగితే. అంటే మైనారిటీ అనేది మారిపోయిందబ్బా. ఎందుకంటే మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ మారిపోతున్నాయి, జనరేషన్ మారిపోతుంది, థాట్ ప్రాసెస్లు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చి 18 ఏళ్ళు ఇట్లా అది మళ్ళీ డ్యూయల్ నెరేటివ్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా. సో అందుకని ఏంటంటే 18 ఏళ్ల వరకు అసలు అమ్మాయిల వంక చూడకండి, 18 ఏళ్ల వరకు అసలు అటు పోకండి.
మీకు 18 కాదు, అమ్మాయికి 18 వచ్చేదాకా మీ వయసు 18 లోపుకి వచ్చినా సరే అప్పుడు మీరు కావాలంటే మీరు చేసేసి మీరు ఆ అమ్మాయి మీద కేసు వేసుకోవచ్చు కావాలంటే. మీకు 18 ఏళ్ళు లోపు ఉండే అమ్మాయికి 18 దాటి కనుకున్నట్టయితే. సో ఇట్లాగా బలవంతం చేసింది అది ఇది అని చెప్పి అప్పుడు మీ ఇష్టపూర్వకంగా చేసినా కూడా మీరు కేసు వేసుకోవచ్చు. సో ఇట్లాగే ఉంటుంది భారతదేశంలో న్యాయ వ్యవస్థ. ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి మన దగ్గర మనం ఏం చేయలేం. సో అందుకే ఆ మైనారిటీ థింగ్ని తగ్గిస్తేనే బెటర్ అని నా అభిప్రాయం. 14 ఏళ్ళు తెస్తే బెటర్. ఆ తర్వాత ఇంకా మేజర్లే అని చెప్పేస్తేనే బెటర్ నన్ను అడిగితే. అంటే మారిపోయింది మొత్తం పరిస్థితి. ఇప్పుడేం అంతలాగా లేదు ఇంతకు ముందులాగా. మనుషులు 15 ఏళ్ళు 14 ఏళ్ళు దాటగానే ఆ మేజర్ స్టేటస్ వచ్చేస్తుంది వాళ్ళ మైండ్లకి. చేసేస్తున్నారు, తెలిసే అన్నీ చేస్తారు. యాక్సిడెంట్లు చేస్తున్నారు, డ్రైవింగ్లు చేస్తున్నారు, ఇట్లాంటి మానభంగాలు చేస్తున్నారు, మొలస్టేషన్ చేస్తారు, అన్నీ చేస్తున్నారు తెలిసే. సో అందుకని అది తగ్గించేస్తేనే బెటర్ అని అడిగితే. సో అది అన్నిటికీ వర్తించాలి. సో మేజర్ మైనర్ అనే దాన్ని ఆ ఏజ్ లిమిట్ 18ని 14కి దించేస్తే బెటర్ నన్ను అడిగితే. సో అది సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని మీద. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.